నమస్కారం. నా పేరు పార్థసారథి ఫ్రమ్ సాయిమేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. మన తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ రీడ్ అనే ప్రోగ్రాంకి మేము స్వాగతిస్తూ గవర్నమెంట్ స్కూల్ UPS.Madaipally వారికి మనం ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటే ఒక విద్యార్థి చదువుతోనే అతని సంస్కారం నడవడిక అవన్నీ మార్పు చెందుతాయి. తర్వాత దాని ద్వారా అతని యొక్క ఏకాగ్రత ఎక్కువగా పెరిగి అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుతారని మన తెలంగాణ ప్రభుత్వం పెట్టిన రీడ్ అనే ప్రోగ్రానికి మా వంతు కృషిగా మేము ఈరోజు UPS.Madaipalyని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి మేము UPS.Madaipally హెడ్ మాస్టర్ అయిన శ్రీ భగవంత్ రాజ్ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ వెల్కమ్ టు సాయిమేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. సార్ ఒకసారి మాకు ఈ రీడ్ ప్రోగ్రాం గురించి మీ విషయాల్లో చెప్పండి సార్. ఓకే, నమస్కారం సార్. మేము రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండల్ UPS.Madaipally స్కూల్ నుంచి వచ్చాము. యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావడం ప్రభుత్వము రీడ్ అనే ప్రోగ్రామ్ని ప్రకటించింది, 100 రోజుల కార్యక్రమాన్ని ప్రకటించింది. రీడ్ అంటే రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్, చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు అనే పిల్లలకు ఒక చక్కటి కార్యక్రమాన్ని అందిస్తూ ఉంది. దానిలో భాగంగా ఆల్రెడీ మా స్కూల్లో కొన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని పుస్తకాలు కొత్తగా తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక మన ప్రాంతానికి రావడం జరిగింది. అదే క్రమంలో ఒక సార్కి ఫోన్ చేయడం వల్ల పుస్తకాలు ఇట్లా తీసుకోవడానికి వచ్చామని చెప్పాం. ఆ సారు అక్కడ మన దగ్గర ఇక్కడ ఆ ప్రాంతంలో సాయిమేధా కోచింగ్ సెంటర్ అని ఉంటుంది. ఒక్కసారి సార్ వాళ్ళని కలవండి, వాళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకు కొంత మంచి దృక్పథం ఉంది, స్కూళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళని కలవండి అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో నేను ఇక్కడ రాజ్ కమల్ దగ్గర అడిగితే అడ్రస్ మనకు పైన 3rd floor అని చెప్పారు. పైకి వస్తున్న క్రమంలో మిత్రుడు ఇక్కడ కలిశారు. వాళ్ళకి నేను అడిగాను, ఇట్లా సార్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాం సార్, ఇట్లా మా స్కూల్ కొంత డొనేషన్ కావాలి, పేద పిల్లలు ఉన్నారు అక్కడ, చాలా పూరు పిల్లలు, పేరెంట్స్ కూడా చాలా ఇల్లిటరేట్స్ ఉంటారు అని చెప్పి అడిగాను. అదే క్రమంలో సార్ ఉంటారు అని చెప్పి సార్ దగ్గర తీసుకురావడం, సార్ దగ్గర మేము పరిచయం చేసుకున్న క్రమంలో చాలా పాజిటివ్గా ఆప్యాయతగా మాట్లాడడం, పేద పిల్లల కోసం అయితే ఖచ్చితంగా మేము చేస్తాం సార్ అని చెప్పడం. కాబట్టి ఆ విధంగా కొద్దిసేపు సంభాషణ జరిగిన తర్వాత మీకు ఏ బుక్స్ కావాలనో మీ పిల్లలకు ఏ విధంగా అయితే బాగా ఎక్కువగా యూజ్ఫుల్ అయ్యే పుస్తకాలు మీరు చూజ్ చేసుకోండి, వాడికి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను సార్ అని చెప్పి చెప్పడం. ఆ క్రమంలోనే కొన్ని బుక్స్ కావాలని చెప్పి లిస్టు రాసి ఇవ్వడం జరిగింది. ఆ బుక్స్ అన్నీ కూడా సార్ మాకు అందివ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు సార్.